ఓకేనా? మరి ఈ దేవుడు మనకిస్తున్నటువంటి నూతనమైనటువంటి వర్తమానం అనగానే మనకు చాలా మానాలు గుర్తొస్తాయి. సువర్తమానం, మంచి వర్తమానం చేత దేవుడు ఈ దినము నడిపిస్తున్నాడు. అదే వర్తమానం అంటే జరుగుతున్న కాలంలో దేవుడు మనకిస్తున్నటువంటి మంచి మాటలను బట్టి అదే సువర్తమానము. మంచి వర్తమానం చేత ఈ దినమున దేవుడు మనలను, మన కుటుంబాలను ఆయన నడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నాం? ఎంతవరకు సిద్ధంగా ఉన్నావు? కొట్టండి గట్టిగా చెప్పట్లే, అవి కూడా చెప్పాలనా? మరి మనము కూడా అంతే సిద్ధపాటు కలిగి సంతోషంగా వర్తమానం వినడానికి మన చెవులను వర్తమానం వైపు ఉంచండి. మరి దేవుడు ఈ దినమున మన అందరితో మాట్లాడుతున్నటువంటి వర్తమానం, దేవుని రాజ్యము ఏమై ఉన్నది? ఎవరు విన్నారో వినలేదో నాకు తెలియదు, నేనైతే వినలేదు. దేవుని రాజ్యం ఏమై ఉన్నది అసలు? దేవుడే సూటిగా తన వర్తమానం ద్వారా ఈ దినమున వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ లేఖనము. నీ సహోదరుడు నీ భోజనము మూలముగా దుఃఖించిన ఎడల నీవింకను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకము. నీ భోజనము చేత పాడు చేయకము. తప్పు చదివా తల్లి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ లేఖనం. దేవుని రాజ్యము ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు. భోజనమును పానమును కాదు కానీ ఆయన నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది. దేవుడే తన లేఖనముల ద్వారా ఈ దినము మన మధ్యలో మాట్లాడుతున్నాడు. మన మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యమే మాట్లాడుతున్నది. అందుకే దేవుడే స్ఫూర్తిగా మనతో చెబుతున్న మాట ఏంటంటే, మరి ఈ లోకంలో మనము దేని కొరకు ఆశపడుతున్నాం, దేనికోసము వెతలు పడుతున్నాం, వెంపర్లాడుతున్నాం, మరి ఆరాటపడుతూ జీవిస్తున్నాం. ఆలోచించాలి. మనం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా ఏ రీతిగా ఉన్నాయి? లోకము మీదను లోకానుసారమైనటువంటి క్రియల చేత మాత్రమే మనమును నడిపింపబడుతూ ఉన్నాం. అంతేనా? మరి దేవుడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? దేవుని రాజ్యము ఏమై ఉన్నది అసలు ఈ లోకంలో? దేవుని రాజ్యము ఏమై ఉన్నది? అందుకే మరి రోమీయులకు రాసిన పత్రికలో సూటిగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా! ఆనందమునై ఉన్నది. ఎందులో? పరిశుద్ధాత్మలు. ఆ పరిశుద్ధాత్మ ఎందులో ఉంది? నీతియు సమాధానమునై ఉన్నది. ఈ నీతికి సమాధానమునకు కర్త ఎవరు? బాగా ఆలోచించాలి. ఈ నీతికి సమాధానమునకు కర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ నీతికి, ఆ సమాధానమునకు నాయన నువ్వు లోబడి ఉన్నాడలా. నీవు ఏ దినమనైతే దేవునికి లోబడి నడుచుకుంటావో, నడుచుకున్నటువంటి ఆ యొక్క నీతి సమాధానమునకు కర్త అయిన అధిపతిలో ప్రభువైన యేసు క్రీస్తులో ఏ దినమైతే మనము జీవిస్తామో
అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడి నీ ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఆ పరిశుద్ధాత్మలో ప్రతి విషయములో కూడా ఆనందమునై ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉంటుంది దేవుని రాజ్యం. మరి మనమేమనుకుంటున్నాం? ఈ లోకంలో ఈ లోకమే చాలు, ఈ లోకమే నాకు ముద్దు, ఈ లోకమే నాకు సరిహద్దు అనుకొని జీవిస్తున్నావు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ లోకం నీకు సరిహద్దు కాదు, ఈ లోకం అసలే నీకు ముద్దు కాదు. ఈరోజు నిన్ను ముద్దుగా ప్రేమించవచ్చు, రేపు ఇసిరి పడేయచ్చు. ఈరోజు ప్రేమించిన వాళ్ళే రేపు తృణీకరించవచ్చు. మరి సరిహద్దుగా ఈ లోకాన్ని ఎంచుకున్నావు, కానీ ఈ లోకమే నిన్ను వెలివేసే రోజులు కూడా వస్తాయి. అందుకే నీ ఆనందము ఈ లోకంలో అసలే లేదు, పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మనందలి ఆనందము ఏ విధంగా ఉండాలి? నీ యొక్క ప్రతి శ్రమలో, ప్రతి వేదనలో, ప్రతి దుఃఖ దినములలోనూ, అనారోగ్యములలోనూ దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉంటే ఖచ్చితంగా వీటన్నిటి విషయంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటి విషయంలో కూడా ఆనందాన్నే నీకు పరిశుద్ధాత్మ దయచేస్తుంది. అందుకే మనమేమనుకుంటున్నా, ఈ భోజనం నాకు చాలు, చాలా ఆనందంగా తిన్నాను అనుకుంటాం, అంతే కదా? మరి ఇదిగో ఈ యొక్క పానము అనగా మనం తీసుకుంటున్నటువంటి నీళ్లు కావచ్చు, మరి ఏదైనా, మరి ఆ యొక్క జ్యూస్ రూపంలో కావచ్చు, ద్రాక్షల రూపంలో కావచ్చు, ఏ రూపంలో తీసుకున్నటువంటి ఆ యొక్క నీటి విషయంలో కూడా అదే పానమునై ఉన్నదని నీవు అనుకుంటున్నావు. ఇవి కాదు, ఈ లోకం ఇచ్చే ఆహారం కాదు, ఈ లోకం ఇచ్చే నీళ్లు మర్యాదలు కాదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నీవు నింపబడి ఉంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మనందలి ఆనందముతో జీవిస్తావు. మరి నేను అక్కడే పరలోకంలోనే కానీ ఆనందంగా ఉంటాను, ఇక్కడ లేను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మనిషి రూపేణ వచ్చిన మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మనందలి ఆనందములోనే ఆ శ్రమలన్నిటినీ నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఆనందంతోనే అనుభవించాడు కాబట్టి దుఃఖంతో ఏ దినము కూడా ప్రభువుల వారు అనుభవించలేదు ఆ శ్రమలు. నీ కొరకు, మన కొరకు దేవుడు సర్వమైనటువంటి మానవాళి జనాంగం మీద ఉన్నటువంటి ఈ పాపముల దోషములన్నిటిని కూడా శ్రమల రూపములో సిలువలో ఆనందముతో మోసాడు తల్లి. మరి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క శ్రమ కూడా ఆనందమే, నీ ప్రతి ఒక్క బాధ కూడా ఆనందమే, నీ ప్రతి ప్రయాణంలో ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా ఆనందమునై ఉంటాయి. ఆ ఆనందమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంటున్నాడు చూడండి, ముందు నువ్వు ఎలా ఉన్నావు అసలు? ఈ ఆనందానికి ప్రతి విశ్వాసి కూడా దూరంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినక ముందు ఎలా ఉన్నావంటే, ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మందిరంలోనికి రాకముందు, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించక ముందు, నమ్మక ముందు నీ యొక్క స్థితి ఎలా ఉన్నది? నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? బాగా ఆలోచించాలి. నీ పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. అది కూడా దేవుడే చెప్తున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 2వ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందితిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే తన లేఖనము ద్వారా ఈ దినం మన మధ్యలో మాట్లాడుతున్నాడు.
మరి ఇప్పటి వరకు ఏ మర్యాదకు లోనై ఉన్నాం మనం? ఆలోచించండి. ఏ మర్యాదకు? లోక మర్యాదకు. బాగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పటి వరకు మనము ఈ లోక మర్యాద కొరకు ఎదురు చూసాం. లోకులు మర్యాద ఇవ్వాలి నీకు, అంతే కదా. ఏదన్నా ఎవరన్నా ఇంటికి వెళ్ళాం మనం, ఆ ఇంటికి పోతే ఆమె నీళ్ళు ఇవ్వలేదను, మరి ఆమె అంతా టీ ఇవ్వలేదను, ఆహారం పెట్టలేదను, అనేక విధములుగా ఆ యొక్క కుటుంబాన్ని గురించి మనము అనేకమైన వ్యక్తుల దగ్గర మాట్లాడుకుంటాం. ఇదే లోక మర్యాద. ఈ మర్యాదలన్నిటిని కూడా లోకం ఇవ్వాలి. లోకంలో ఉన్న వ్యక్తులు నన్ను మర్యాదగా చూడాలి, గౌరవంగా చూడాలని నువ్వు ఆశపడ్డావేమో ప్రభువైనా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి వాటన్నిటినీ నీవు ప్రభువులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని విడిచిపెట్టేశావు. ముందు ఎలా ఉన్నావు? లోక మర్యాద కోసము, లోకమిచ్చే సమాధానము కోసము, లోకమిచ్చే ఆహారము కోసము, లోకమిచ్చే పానము కోసము నువ్వు ఎదురు చూసి, మరి ఆ మర్యాదలు నాకు కావాలని నువ్వు ఎదురు చూసావు మొన్నటి వరకు. మరి నిన్నటికి ఈ దినము నుండి నువ్వు ఎలా తయారయ్యావు? ఎలాగ తయారయ్యావు? దేవునికి ఇష్టడుగా తయారయ్యావు. దేవుని యొక్క నీతిని నమ్ముకున్నావు. నీతి యొక్క ఆ నీతిలో ఉన్నటువంటి నీ యొక్క నిరీక్షణ కలిగినటువంటి జీవితం, ప్రభువును నమ్ముకున్నావు. ఆ ప్రభువును నమ్ముకున్నటువంటి నీవు ఈ లోక మర్యాదలన్నిటిని కూడా ఇడిచిపెట్టేవచ్చావమ్మా. నువ్వు ఇడిచిపెట్టిన నీవు ఏమని నమ్ముకున్నావు? ఏది ఉత్తమమో? ఏది ఉత్తమం? అసలు ఉత్తమమైన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వాక్యమును నమ్ముకున్నావు. ఆయన వాక్యమును నమ్ముకుంటే ఆయననే నమ్ముకున్నటువంటి జీవితం నీది. మరి అంతేకాకుండా నువ్వు నమ్ముకున్నటువంటి ఆ వాక్యమే మరి అనుకూలమైనది నీ జీవితానికి. ఆ యొక్క వాక్యము ఉత్తమమైనది ఏదని గ్రహించగలిగావు ఎప్పుడు? దేవునిలోకి వచ్చిన తర్వాత లోక మర్యాదలను విడిచిపెట్టేసి నీకు ఉత్తమమైనది, అనుకూలమైనది, మరి ఇంకా కూడా ఇంకొక మాట చెప్పాడు. సంపూర్ణమై ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నావు. అసంపూర్ణమైన దేవుడు కాదమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణముగా ఆశీర్వాదములను కుమ్మరించే దేవుడు ఆయన. మరి అలాంటి దేవుని దగ్గరకు నువ్వు వచ్చేసావు. లోక మర్యాదలన్నిటినీ విడిచిపెట్టావు. నిన్నటి వరకు వాటి కొరకు ఆశపడ్డావు. మరి ఈ దినమున నువ్వు ఎలాగ వచ్చేసావు? వీటన్నిటికంటే కూడా, లోక మర్యాదల కంటే కూడా, లోకమిచ్చే ఘనత కంటే కూడా, మరి మానవులు నరులిచ్చే ఘనత కంటే కూడా నా దేవుడిచ్చే ఘనత గొప్పది, నా దేవుడిచ్చే ఘనత గొప్పది అని ఉత్తమమైన దాన్ని నువ్వు ఎంచుకున్నావు. ఆ ఉత్తమమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు విశ్వసించావు. ఆ ఉత్తమమైనటువంటి వాక్యమును నువ్వు అనుసరించావు. అనుసరించిన నీకు ఇది నాకు అనుకూలమే, ఈ వాక్యము నా జీవితమునకు అనుకూలము, నా బ్రతుకుకు అనుకూలమని నమ్మావు. నమ్మిన తర్వాతే సంపూర్ణమైనటువంటి దేవునిలో నువ్వు ఉన్నావని అర్థం. సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైన ఆశీర్వాదములు ఇవ్వగలిగిన ఆ దేవుని చెంతకి నువ్వు వచ్చున్నావని నువ్వు గుర్తెరిగావు. మరి ఇంత గుర్తెరిగిన నీవు మరి ఏ విధముగా ఉండాలంటే ఎలా రూపాంతరము చెందాలి? ఏ విధమైనటువంటి రూపాంతరము చెందాలి? నువ్వు మారావనేది కరెక్టే, నువ్వు నమ్మావన్నది కరెక్టే, నీ సర్వమును, జీవితాన్ని, నీ బ్రతుకును దేవునికి సమర్పించుకున్నావన్నది యథార్థమే. కానీ మరి నువ్వు వీటన్నిటి విషయంలో నువ్వు సంపూర్ణంగా నీ మనసును దేవునికి దగ్గరగా మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా మార్చుకోవాలి. సంపూర్ణమైనటువంటి దేవుని లేక నువ్వు వచ్చి ఉన్నప్పుడు నీవు అసంపూర్ణంగా ఉంటే ఫలమేమిటి? హల్లెలూయా.
నువ్వు అసంపూర్ణంగా ఉంటే ఏం ప్రతిఫలం ఆలోచించండి. ఫలితం ఉంటుందా? ఫలితం ఉండదు. సంపూర్ణమైన దేవుని లేకొచ్చిన నువ్వు ఆ సంపూర్ణమైనటువంటి మనసుతో మరి నూతనముగా రూపాంతరము చెందవలసిన అవసరం ఉంది. నూతనమైన మనస్సును పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నూతనమైన మనస్సును పొందుకోవడమే పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా! ఆ పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నది. మరి ఆ రీతిగా మనము ఉన్నామా? ఆ రీతిగా మనం ఉన్నామా? కరెక్టే. నేను సంపూర్ణమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చేసాను, అసంపూర్ణమైనటువంటి దేవుని దగ్గర నేను లేను. నా జీవితమునకు అనుకూలమైనటువంటి దేవుని దగ్గరకు వచ్చాను. ఉత్తమమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వాక్యములో నేను నివసిస్తున్నా, యేసుక్రీస్తులోనే నేను నివసిస్తున్నాను అంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలా వద్దా? ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉంటేనే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. మరి నువ్వు అసంపూర్తిగా దేవునిలో ఉన్న ఎడల నీకు సంపూర్ణమైన ఆనందం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆలోచించండి. సంపూర్ణమైన ఆనందం వస్తుందా? రాదు. ఆ ఆనందము కూడా అసంపూర్ణంగా ఉంటుంది తల్లి. అందుకే దేవుడు సార్వత్రిక సంఘములతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు నూతన మగుట వలన దేవునిలోకొచ్చినటువంటి నీవు, మారు మనసు పొందిన నీవు నూతనమైన మనస్సును పొందుకొని నూతన పరచడము వలన ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చి ఉన్నావు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? మరి ఈ రీతిగా మనం రూపాంతరం చెందాలి అంటే మరి ఎలాంటి శక్తి మనలో ఉండాలి? ఎలాంటి పరిశుద్ధాత్మ ఉండాలి? ఆనందమునిచ్చే పరిశుద్ధాత్మ. మరి అలాంటి ఆనందం మనలో ఉందా? మరి అలా ఉండాలంటే మనము నూతనంగా రూపాంతరము చెందాల్సిన అవసరం ఉంది. ఆ రూపాంతరము మనము చెందాలి అంటే మరి ఏ విధముగా దేవుడు తెలియజేస్తున్నాడో ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథంలో 146వ అధ్యాయంలో 3వ లేఖనంతో మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు రూపాంతరము దేవునిలో చెందాలి. నేను దేవునిలో రూపాంతరము చెందకపోగా నేను ఆ రాజును నమ్ముకుంటాను, ఆ అధికారిని నమ్ముకుంటాను, ఆ ధనవంతుడు నమ్ముకుంటాను, ఆ యొక్క దరిద్రములోనికి నేను వెళ్ళిపోతాను అని మరలా వెనుకకు తీరితే రక్షణ ఎవరిస్తున్నారు నీకు? వీరందరి వలన నీకు రక్షణ కలగదు తల్లి. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీకు రక్షణను కలుగజేస్తాడు. ఆ రక్షణలోనే ఉందమ్మా ఆనందము. ఆ రక్షణలోనే ఉంది ఆనందము. ఆ రక్షణ కలిగజేసిన ఆ దేవునిలోనే ఉంది ఆనందమునై ఉన్నది. అదే పరిశుద్ధాత్మ శక్తి ఈ దినం మీ మధ్యలో ఉంది. హల్లెలూయా! ఈ దినం మీ మధ్యలో ఉంది. మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నావా దేవుని బిడ్డ? ఆలోచించండి. మరి ప్రియమైన విశ్వాస జీవితాలు కలిగినటువంటి నమ్మకము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తులో నివసించుచున్నామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి కుటుంబముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా లోక మర్యాద కొరకు పాకులాడుతున్నావా దేవుని దగ్గరకు వచ్చి? ఇది వ్యర్థము. ఇంకా కూడా ఇతర వ్యక్తుల కొరకు మర్యాద కొరకు పాకులాడుతున్నావా? ఇది వ్యర్థము. నిన్ను గౌరవించకపోయినా కూడా దేవుడు నిన్ను విలువైన స్థితిలో నిలబెట్టి ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి స్థానమును నీకు ఇచ్చున్నాడు. మరి ఆ శ్రేష్టమైన ఆ యొక్క దేవునిలో నివసించడమే ఆనందం. ఆ దేవునిలో నువ్వు ఉంటేనే గొప్ప ఆనందం దేవుడు కలిగి చేస్తున్నాడు. మరి అందుకే నువ్వు రూపాంతరము చెందాలి అంటే మరి ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి?
దేవునిలో నేను నూతనంగా రూపొందింపబడాలి, రూపాంతరము చెందాల్సిన అవసరం ఉంది. ఆ రూపాంతరము చెందడంలోనే పరిశుద్ధాత్మ ఆనందం ఉంది. మరి అలా ఉండాలంటే మరి ఈ దినం యవ్వనస్తులు ఎలా ఉండారు ఆలోచించండి. ఇంకా కూడా రక్షణ పొందలేని బిడ్డలు, సమర్పణ కలిగిన జీవితాలు ఎలా ఉన్నాయి? వారిలో ఏ ఆనందం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆనందం ఉందా? లేదు. మరి దేవుడే మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 38వ లేఖనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. మీరు రూపాంతరము చెందాలంటే మొట్టమొదటగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. నేను మారు మనసు పొందాను, నేను బైబిల్ పట్టుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఇంతే కదా. మరి నువ్వు రూపాంతరం చెందాలంటే నువ్వు ఓన్లీ బైబిల్ పట్టుకొని చక్క మందిరానికి వచ్చి టిక్ మనం కూర్చుంటే సరిపోద్దా? మరి నువ్వు రూపాంతరం చెందాల్సిన అవసరం ఎప్పుడు? నువ్వు మారు మనసు పొందితే కదా, ప్రభువులో రక్షణ పొందితే కదా, ప్రభువులో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే కదా. ఇవన్నీ నింపబడాలంటే నువ్వు ఎక్కడ కడగబడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి ఆ బాప్తిస్మము నీకు అవసరమైనది. ఆ బాప్తిస్మం ఎప్పుడైతే నీకు అవసరమైనదో, ఆ బాప్తిస్మం పొందిన మరుక్షణం నీ ప్రార్థన మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ యొక్క మాటలు మారుతాయి, నీ బ్రతుకే మారిపోతుంది. నీ బ్రతుకే మారాలి. ఆ బ్రతుకు మారడం అంటే ప్రభువులో రూపాంతరము చెందడమే. మరి ఆ రూపాంతరము చెందడం ఎంత అవసరమైనదో మరి ఈ దినం యవ్వనస్తులు గ్రహించలేకపోతున్నారు. అలాగని తల్లిదండ్రులన్న విషయము చెప్తారంటే తల్లిదండ్రులు కూడా కూర్చొని పెట్టి మంచి మాటలు చెప్పే స్థితిలో లేరు. అంతకంటే ముందు వినే స్థితిలో యవ్వనస్తులు లేరు. హల్లెలూయా. అంతకంటే ముందు వినే స్థితిలో కూడా యవ్వనస్తులు లేరు. మరి చూడండి, మరి రూపాంతరము చెందితే ఎలా ఉంటుంది? నేను చెప్పా, నీ ప్రయాణం కూడా మారిపోతుందమ్మా. రూపాంతరము చెందిన బిడ్డ, దేవునికి సమర్పించుకున్నట్టు బిడ్డ, అలాగే పట్టుదల కలిగిన ప్రార్థన కలిగిన బిడ్డల యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క ప్రయాణము కానీ, వారి యొక్క స్థితి కానీ, మాట తీరు కానీ, వారు నడిపే బండి తీరు కూడా మారిపోతుందమ్మా. హల్లెలూయా. బండి తీరే మారిపోతుందమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ దినమైతే నిన్ను ఎక్కాడో, ఆనాడు గాడిద పిల్లను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎక్కగానే తన నడక మారిపోయింది, దాని ప్రవర్తన మారిపోయింది. మరి ఈ దినం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ నీ మీద కప్పబడగానే నీ ప్రవర్తన మారింది, నీ మాట మారింది, నీ స్థితి మారింది, నీ బ్రతుకు మారింది, నువ్వు ప్రయాణించే వాహనం నడుపుటలో నీ యొక్క మార్గము మారింది. మరి ఆ రీతిగా మరి ఉన్నామా? మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? మరి అలాంటి రూపాంతరము పొందే నూతనమైన మనస్సు మరి ప్రతి విశ్వాసులో ఉండాలి కదా. ఉండాలా వద్దమ్మా? మరి ఎక్కడమ్మా? దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ? నా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు నా కోసం, నేను ఎడు తిరిగినా పర్లే, అంతే కదా ఇప్పుడుండే స్థితి. నా తల్లిదండ్రులు నా కొరకు ప్రార్థన చేస్తారు, నా సంఘం నా కొరకు ప్రార్థన చేస్తుంది. మరి నేను ఎంత ప్రయాణించినా, ఎంత ఎదవ చేష్టలు చేసినా పర్లేదు. ఇది ఈనాటి లోక మర్యాద. దేవుని మర్యాదకు లోబడు. దేవుని మర్యాదకు లోబడిన ఎడల నీ ప్రవర్తనే మారిపోతుంది అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ యొక్క తీరే, నీ బ్రతికే మారిపోతుంది అంటున్నాడు ఇక్కడ. మరి అలాంటి స్థితి ఈ దినం ఉందా? ఆలోచించండి. ప్రతిదీ లేఖనంలోదే, ప్రతిదీ లేఖనముల ద్వారా దేవుడు చూపిస్తూ ఉన్నాడు.
మరి ఏ స్థితి నువ్వు మార్చుకోవాలి? ఆ స్థితిని నీ మార్చుకోవాలంటే నువ్వు రూపాంతరము ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు రూపాంతరము చెందాలంటే, పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణముగా నింపబడాలంటే, సంపూర్ణముగా నింపబడాలంటే నువ్వు ఏ రీతిగా ఉండాలో ఒక్కసారి చూడండి. లేఖనమే చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ లేఖనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆ మర్యాద కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు ఆ నిరీక్షణ నీకు అవసరం. ఆ నిరీక్షణ నీకును మనకును అవసరమైనది. అంతేకాదు, పట్టుదల కలిగిన ప్రార్థన నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ చేత రూపాంతరము చెందుతావు. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువులో రూపాంతరము చెందడమే ఆనందము. అందుకే దేవుడు రాజ్యమేమైనది, ఈ లోకములోనే ఆనందమైనది పరిశుద్ధాత్మలు. ఈ లోకములోనే నీకు ఆనందమైనది. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన నీవు ఆనందములు ఉంటావు. శ్రమలో కానీ, బాధలో కానీ, వేదనలో కానీ, శోధనలో కానీ, ప్రతి విధమైన లోక మర్యాద అనబడే కార్యాలన్నిటిని కూడా నువ్వు పరిశుద్ధాత్మతో జయిస్తావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే ఆ శక్తి కలిగిన ఆ వరము చేత నువ్వు జీవిస్తావు. ఎప్పుడూ తప్పిపోకుండా నువ్వు ఉండాలంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన నీకు అవసరమైనది. ప్రతి విశ్వాసకి, ప్రతి క్రైస్తవ జీవితానికి, ప్రతి క్రైస్తవ బ్రతుకుకు పట్టుదల కలిగినటువంటి ప్రార్థన అవసరమైనది. ఈ పట్టుదల కలిగిన ప్రార్థన ఉండగలిగితే నువ్వు దేవునిలో రూపాంతరము చెందడమే కాదు, ఆనందాన్ని అనుభవిస్తావు. చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు. నిజమైనటువంటి ఆనందము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 నుండి 10 వరకు. యేసు ప్రభువని నీ నోటితో ఎప్పుడు ఒప్పుకుంటావో, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, మనుష్యుల యొక్క హృదయములలో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏ రీతిగా నువ్వు దేవునిని ఒప్పుకుంటున్నావు? నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని హృదయమునందు విశ్వసించాలి. పైకి ఊరికే మాటతో అంటే వీలు కాదు. ఎక్కడి నుంచి రావాలి అది? ఎక్కడి నుండి? హృదయ లోపల నుంచి రావాలి. హృదయ లోతులలో నుంచి ఆ మాట రావాలి. నోటితో ఊరికే ఒప్పుకొనేసి అట్టనేస్తే వీలు కాదు. నీ హృదయంలో నుంచి ఆ మాట రావాలి. నోటితో ఒప్పుకుంటున్నావు, హృదయములో నుండి ఆయనను లేపనని నీ హృదయము ముందు విశ్వసించాలి. నీ హృదయము విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తును నా దేవుడు లేచాడు 3వ దినమున అనే ఆ యొక్క నమ్మకమైనటువంటి, ఆ యొక్క నమ్మగలిగినటువంటి మాట నీ నోటితో ఏ దినమైతే నీ హృదయములో నుండి వస్తుందో ఆ హృదయమే ముందు ఒప్పుకోవాలంట. హల్లెలూయా. ఆ హృదయము ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నీవు పైకి ఒప్పుకొనేసాను, నేను బాప్తిసం తీసేసుకుంటున్నాను, నేను రక్షింపబడానంటే వీలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నేనైతే నోటితో ఒప్పుకుంటున్నావో ఆ ఒప్పుకున్నటువంటి ఆ మాట దేవునికి ఒప్పుకోలుగా నువ్వు ఉండాలి. ఆ ఒప్పుకోలుగా నువ్వు ఉండాలంటే ముందు నీ హృదయంలో నుంచి
విశ్వసించినటువంటి ఆ మాట రావాలి. ఆ మాట నీ నోట రాకపోతే నువ్వు రక్షింపబడినట్లు కాదమ్మా, రక్షింపబడినట్లు కాదు. ఏలయనగా నీతి కలిగినట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఒక నీతి కలగాలంటే, ఆ నీతికరమైన మాట నీలో నుండి రావాలంటే ముందు ఎక్కడ నుంచి రావాలి? హృదయములో నుంచి రావాలమ్మా. ఈ హృదయంలో నుంచి నీ మాట ఎప్పుడైతే వస్తుందో నీ నోటన వచ్చిన ఆ మాట విశ్వాసముతో పలుకుతున్నావని అర్థం. అంతేకాదు, రక్షణ కలిగినట్లు నీ నోటితో ఒప్పుకోవాలి. ఈ హృదయంలో నుంచి నువ్వు విశ్వసించినటువంటి ఆ యొక్క నమ్మకము, ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుడు అని ఏ దినమైతే విశ్వసించిన ఆ యొక్క మాట నీ నోటన వస్తుందో, నా దేవుడు నిజముగా రక్షకుడే అని నీ నోట నుంచి వచ్చే మాటే నీకు రక్షణను కలుగు చేస్తుంది. అలాంటి రక్షణకరమైన జీవితాలు ఎంతమంది కలిగి ఉన్నావు ఆలోచించండి. ఎంతమంది కలిగి ఉన్నాం? మరి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయానుకూలమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన కలిగినటువంటి జీవితంలో నీ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు వినడానికి కావలసిన ఆ శక్తిని కూడా దేవుడు మనకివ్వాలి. మరి నువ్వు వినాలంటే ఒట్టి చెవులతో వింటే సరిపోతుందా? ఆలోచించండి, బాగా ఆలోచించాలి. చెవులతో వింటే సరిపోతుందా? మరి గ్రహించాల్సినటువంటి ఈ హృదయం ఎక్కడ? ఆలోచించండి. మరి ఈ దినం, ఈ మధ్యకాలంలో మన మందిరంలో ఒక బిడ్డకు పెళ్లి కూడా అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అక్కడ కొన్ని మాటలు విన్నాం. మరి ఈ మధ్యకాలంలో ఇంకొక జ్ఞాపకార్థ కొడుకు కూడా వెళ్ళా. అక్కడ సమయము, కాలములు అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆధీనంలో ఉన్నాయి. ఇది తెలుసుకోలేని అక్కడ జరిగిన ఆ యొక్క కూడిక ఏర్పాటు చేసిన బిడ్డలు అర్థము కాక కనీసం సాక్ష్యాలు చెప్పే ఆ స్థితి కూడా క్రైస్తవ జీవితాలకు లేకపోతే వ్యర్థం. సాక్ష్యం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు. ఈ విషయం పర్టికులర్గా మీరందరూ గ్రహించాలి. ఒక సాక్ష్యం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు నివసిస్తున్నావు, జీవిస్తున్నావు అంటే సాక్ష్యము కలిగినటువంటి జీవితమే ప్రభువైన యేసుక్రీస్తులో నివసించే జీవితం. అది లేని జీవితం వ్యర్థం. మరి చూడండి, విశ్వాసులందరితో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క రక్షణ కలిగినటువంటి జీవితం నీకు ఉండాలంటే ముందు నీ నోటితో దేవుణ్ణి ఒప్పుకున్నావే, అది ఆ మాట నీ హృదయంలో నుంచి రావాలమ్మా. నీ హృదయంలో నుంచి రాకపోతే ఆ మాటకు విలువే లేదు, విలువే లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, దేవుడు అంటున్నాడు చూడండి, మరి గొప్పగా మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ లేఖనం. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? మీరు ఏడ్చి నా గుండెను బద్దల చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చనిపోవుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పాడు చూడండి, మీరెందుకు నన్ను అనేక విధములుగా ఆటంకపరుస్తున్నారు, శోధిస్తున్నారు? నేను యెరూషలేముకు పోవాల్సిందే. అక్కడ నన్ను ఎంతమంది బంధించినా పర్వాలేదు. అవసరమైతే నా క్రీస్తు కొరకు నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నా క్రీస్తు కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఈ మాట ఎంతమంది విశ్వాసాలలో ఉంది? హల్లెలూయా. ఎంతమంది విశ్వాసులు ఆ రీతిగా ఉన్నారు? నన్ను కొట్టి బంధించినా పర్లేదు, అవసరమైతే యెరూషలేములో నన్ను చంపేసినా పర్లేదు అంటే
క్రీస్తు కొరకు నువ్వు చచ్చిపోయేవాడిగా కూడా జీవించాలి. క్రీస్తు కొరకు మరణించే వారిలో నువ్వు ఉండగలవా? ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు కొరకు నిందలో పాలవడానికైనా సరే నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రీస్తులో అవమానాలు పొందడానికి కూడా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అవసరమైతే క్రీస్తు కొరకు నీ ప్రాణమునివ్వడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే క్రైస్తవ జీవితం, అదే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి గొప్ప ధన్యత. మరి ఎంతమంది కలిగి ఉన్నావు? ఎంతమంది క్రైస్తవ జీవితాలు నేను క్రీస్తు కొరకు సమర్పించుకుంటున్నా, నా జీవితాన్ని, నా బ్రతుకును అని ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారు? ఆలోచించండి. ఎప్పుడైతే నీ హృదయ సమర్పణ కలిగినటువంటి జీవితం ప్రభువుకి ఇస్తావో, ఆ సమర్పణ కలిగిన ఆ జీవితాన్ని బట్టి నీ నోట నుంచి కూడా ఆ మాటలే వస్తాయి. లేకపోతే రావు, లేకపోతే అస్సలకి రావు. మరి పేతురు గారు ఎంత గొప్పగా మాట్లాడాడు. నేను బంధింపబడడానికైనా పర్లేదు, అవసరమైతే క్రీస్తు కొరకు మరణించడానికి కూడా నేను సిద్ధమే, నన్ను ఆటంకపరచొద్దు. మరి దేవుడు అంటున్నాడు, మరి దేన్ని విడిచిపెట్టాలి? ఈ లోక మర్యాదనే, ఆ గర్వాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, ఈ లోక మర్యాదనే, ఆ అతిశయాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా ఈ మాటలే నీ నోట నుండి వస్తాయి. నేను క్రీస్తు కొరకు మరణించే లిస్టులో ఉంటా, ఇబ్బంది లేదు. నా కొరకు నా క్రీస్తు మరణించగా నేను మరణిస్తే తప్పేంటి అనే జీవితాలు ఉన్నాయా? మరి ఆ మనస్సు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏమై ఉన్నావు? పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నావు. పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నావు. అదే దేవుని యొక్క రాజ్యం. ఆ దేవుని రాజ్యములో నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుని రాజ్యములో నువ్వు ఉన్నావా? ఆ ఆనందంలో నువ్వు ఉన్నావా లేదా? ఆలోచించాలి, బాగా ఆలోచించండి. మరి ఏ రీతిగా నువ్వు ఉన్నావు? నీ నీతి, నీ యథార్థత, నీ సమాధానం కలిగిన జీవితం, నీ శాంతి కలిగిన జీవితం, ప్రతి శ్రమనందు కూడా ఆనందించే జీవితం, అదేమ్మా దేవుని రాజ్యము. ఆనందమునై ఉన్నదంటాడు పరిశుద్ధాత్మలో. ఆ పరిశుద్ధాత్మ ఎంతమందిలో ఉంది చెప్పండి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయంలో ఉన్నాడో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మరి దేవుని వాక్యమే ఈ దినం మనతో మాట్లాడుతున్నది. చూడండి, యోహాను రాసినటువంటి యోహాను శుభవార్త 8వ అధ్యాయము 16-17 లేఖనములు. నేను ఒక్కడనై ఉండగా నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక, నేనును నన్ను పంపిన తండ్రియు కలిసి ఉన్నాము గనుక, నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము ఇద్దరు యొక్క మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. మనకిచ్చినటువంటి పితరులు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో లిఖింపబడి ఉన్నది కదా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఒంటరిగా లేడు. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒంటరిగా ఒక్కడే ఉన్నాడా? తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఉన్నారు. కలగలిసినటువంటి జీవితం ప్రభువైన యేసుక్రీస్తుది. మరి ఆ కలగలిపినటువంటి ఆ క్రీస్తు జీవితం మరి ఏ రీతిగా ఉండాలి? ప్రతిదీ కూడా సత్యము అంటే ఒక మాట చెప్పినప్పుడు ఇది నిజము అని నమ్మే ఆ యొక్క స్థితి ఎప్పుడు వస్తుందో చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ఇది సత్యం అంటే ఇద్దరు మనుషులు చెప్పే సాక్ష్యం చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ ఇద్దరు ఎక్కడున్నారు? ఒక్కరై ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు.
మరి ఆ ఇద్దరు కలగలిసిన జీవితం ఈ దినం ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఉందా? హల్లెలూయా. ప్రతి విశ్వాసిలో ఉందా? సర్వసార్వత్రిక సంఘములతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. మరి తండ్రియు కుమారుడు కలగలిసినటువంటి జీవితం ప్రభువైన యేసుక్రీస్తుది. మరి ఆ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క నువ్వు ఆ రెండు కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రియు కుమారుడు కలిసి ఉన్నారు ప్రియమైన యేసుక్రీస్తుగా. మరి అలాంటి కలిసి జీవిస్తున్నారు వారి ఇరువురు. మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాడు, ఆయనే తండ్రి. మరి ఆ పరిశుద్ధాత్మతోనే మనల్ని నింపమంటున్నాడు. మరి ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడాలంటే మనము మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి, మన పట్టుదల ఎలా ఉండాలి, మన నిరీక్షణ ఎలా ఉండాలి, మన ప్రేరణ ఏమై ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండాలి. ఉందా? అలా మనము క్రీస్తులో ఉన్నామా? లేదు క్రీస్తు మనలో ఉన్నాడా? ఏమ్మా, రక్షణ పొందిన ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు, పొందని బిడ్డలతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం ఏమైనది, రాజ్యం ఏమైనది, రాజ్యం ఏమైనది అంటే పరలోక రాజ్యంలో చెప్తున్నది ఇక్కడే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఉన్నది, ఆ పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఉన్నది. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన శ్రమలను కూడా సంతోషంగా భరించాడు, ఆనందముతో భరించాడు, నీ కొరకు మన కొరకు. మరి మనం ఈ శ్రమలను, ఈ వేదనలను, ఈ బాధలను, ఈ యొక్క కష్టాలను, నష్టాలను అన్నిటిని కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే కదా ఆనందం ఉంటుంది మనలో. బాధలే 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 బాగలే బాధలే బాగలేదు. మరి ఇది మన జీవితం, ఇది కాదు కదా దేవుడు అడుగుతున్నది. నీ ఆనందం ఎక్కడ ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తునందలి ఆనందమునై ఉండాలమ్మా. ఆ పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉండాలమ్మా. అది కదా దేవుని రాజ్యము. మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిద్రపోయే వాళ్ళదు ఎవరు కొట్టలేదు. ఇప్పుడు గట్టిగా కొట్టండి. అందరూ నిద్రపోతున్నట్టయితే గట్టిగా గట్టిగా కొట్టాలి. ఆనందంగా ఉండండి ఇంకన్నా. మరి దేవుడు చెప్తున్నాడు, మరి తండ్రియు కుమారుడును కలగలిపిన జీవితం పరిశుద్ధాత్మ శక్తి అయి ఉంటే, ఆ కలగలిపినటువంటి ఆ జీవితం మనలో ఉన్నటువంటి మనము ఎంతమందిని కలిగి ఉన్నాం? ఇప్పుడు ప్రతి విశ్వాసలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? సమాధానము లేని జీవితాలు క్రైస్తవ జీవితాలు. సర్వసార్వత్రిక సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి కూడా గ్రహించాల్సింది ఇదే. ప్రతి విశ్వాసిలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. హల్లెలూయా. ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కలగలిపినటువంటి జీవితం ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఉన్నారా? ఒక దగ్గర తండ్రి ఉంటే కుమారుడు ఉండడు, కుమారుడు ఉంటే తండ్రి ఉండడు, ఈ ఇద్దరు ఉంటే పరిశుద్ధాత్మ అసలే ఉండదు. ఇది గ్రహిస్తున్నామా? ఆలోచించండి అమ్మా. ఎందుకంటే వాక్యం చాలా విలువైందమ్మా. ఇది చాలా విలువైంది. దేవుని రాజ్యం ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది వెతలపడి అడుగుతుంటారు అందరూ. నువ్వు చూచావా, నువ్వు చూచావా, నువ్వు చూచావా? ఇక్కడే చూస్తున్నాను ప్రియమైన విశ్వాసి. నీ శ్రమలో, నీ బాధలో, నీ వేదనలో, నీ దుఃఖంలో నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉన్నావు అంటే పరిశుద్ధాత్మలోనే ఆనందాన్ని అనుభవిస్తున్నావు. కుటుంబ దాపట్లో పరిశుద్ధాత్మలోనే ఆనందాన్ని అనిపిస్తున్నావు. ఆ పరిశుద్ధాత్మ తండ్రి, కుమార ముగ్గురు నీలో ఉన్నారమ్మా. ముగ్గురుతో కలగలిపిన జీవితం మానవ జీవితం.
మానవ బ్రతుకు ఎలా ఉంది? కలగలిసినటువంటి బ్రతుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరిలో ఉందమ్మా. ఇప్పుడు అదే విశ్వాసుల యొక్క జీవితం. మరి అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోహోను రాసినటువంటి పత్రిక, యోహోను గ్రంథము, యోహోను శుభవార్త 8వ అధ్యాయము 12వ లేఖనము. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన మనతో చెప్తున్నాడమ్మా. ఇప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నా, చీకటి నాలో ఎంత మాత్రము లేదో, ఆ చీకటి కలిగిన జీవితమే బాధలు, బంధాలు, ఆనందము లేని జీవితం. ఆ ఆనందము లేని జీవితాలు అనేకములు మనం గడిపేశాం దేవునిలోకి రాకముందు. అదే లోక మర్యాద. అంటే చీకటిలోనే బ్రతుకురా నువ్వు అని చెప్పడం లోక మర్యాద కదా. మరి వెలుగులోకి వచ్చినటువంటి నీవు ఎంత సంతోషాన్ని అనుభవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మరి వెలుగు లేని చీకటి ఇంటి లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి కళ్ళకు కట్టినట్టుగా మీరు చూసుకోండి. ఒకసారి చిరు చీకటిలోకి అడుగు పెట్టావు, ఏ వస్తువు ఎక్కడుందో తెలియదు, ఏది తట్టుకొని పడతావో తెలియదు, అంతేనా? ఏది తగిలి పడతావో తెలియదు. ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బాధే. ఆ చీకటిలో కళ్ళు నులుపుకున్నా నీకు కనబడదు, అటు ఇటు నలుపుకొని చూసినా కనబడదు. మరి ఆ చీకటి బ్రతుకు నుండి, ఆ దుఃఖకరమైన జీవితం నుండి ఆనందంలోనికి నన్ను నడిపించడానికి నా దేవుడు ఎలుగై ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ మాత్రము కూడా చీకటి లేదు. మరి నీలో ఎందుకుంది ప్రియమైన దేవుని బిడ్డ? మీలో మనలో ఎందుకు ఇంకా చీకటి జీవితానికి అలవాటు పడుతున్నాం? అది లోక మర్యాదకు అలవాటు పడుతున్నాం. ఎందుకు? మరి నీకు ఆనందాన్ని ఇవ్వడానికి, ఆ ఆనందాన్ని రుచి చూపించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకానికి వచ్చిన నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టక, నిన్ను వెంబడిస్తూ ఎల్ల వేళలా నా దక్షిణ హస్తమ క్రింద నీకు వెలుగుతో నడిపిస్తూ, నీ పాదములకు వెలుగై నేను నడిపిస్తూ ఉంటే, నువ్వు ఇంకా నేను చీకటిలోనే ఉంటాను, విశ్వాసకరమైన జీవితమే కానీ నాకు చీకటే, నాకు బాధలే, శ్రమలే అన్నీ. ఇంకా ఎందుకు తలపోసుకుంటున్నావు? ఇంకా ఎందుకు నీవు తలపోసుకుంటున్నావు? ఆలోచించండి. మరి ఏ జీవితం అవసరమో, ఎక్కడ ఆనందాన్ని పొందుకుంటావో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి అందుకే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 29లో ప్రభువులు వారి సూటిగా మాట్లాడుతున్నాడు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారముగా సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము చేయకపోయిన ఎడల, మనకు సంతానమును శేషింపకపోయి ఉన్న ఎడల సొదొమ వలె మనమును గొమొర్రాను పోలియుందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? మనకేం అర్థం కాదు. మనకు స్పష్టంగా యెషయా గ్రంథంలో రాశాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగా నశించిపోయాయి. చెప్పండి, ఏ విధముగా నశించిపోయాయి? అగ్ని గంధకములు కురిశాయి, మొత్తము నాశనమైపోయాయి పట్టణాలు. మరి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక కుమారుడుగా ఈ లోకానికి రాకపోయి ఉంటే మనము కూడా ఆ రీతిగా నశించిపోయిందాము. కొట్టు చప్పట్లో, ఇప్పుడు కొట్టాలమ్మా చప్పట్లో. మనకు కూడా
శేషించినటువంటి ఆ యొక్క శేషము అంటారు. మీరు భాగాహారాలు గుణింతాలు చేస్తుంటారు. చివరిన శేషం అంటూ వస్తుంది. ఏంటి మిగిలింది? సున్నా కానీ ఒకటికి కానీ మళ్ళీ పక్కన సుక్కా పెట్టే. కానీ ఆ శేషించినటువంటి ఆ జీవితమే నా ప్రభు అయిన యేసుక్రీస్తుది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శేషించినటువంటి ఆ వ్యక్తిగా, ఆ యొక్క మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రాకపోయి ఉంటే సర్వ ప్రపంచములు కూడా గడ్డి కూడా మొలిచి ఉండదు. అగ్ని గంధకములు కురవబడి సుధోము గుబుర్రు పట్టణాల వలె నాశనమైపోయి ఉందరు. ఆశేషించినటువంటి ఆ యొక్క కుమారుడే మన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కుమారుడు ఈ లోకానికి రాకపోయి ఉంటే, రక్షకుడుగా రాకపోయి ఉంటే మనము కూడా ఆ విధముగా నశించిపోదామమ్మా. అందుకే వెలుగులో ఆ వెలుగును, ఆనాడు చీకటిలో ఉన్నాయి, సుధమో గుమరో పట్టణాలు పాపమనే చీకటిలో కప్పబడిపోయి ఉన్నాయి. మరి అందుకే వాటిని దేవుడు నాశనము చేసేసాడు. మరి ఆ రీతిగా ఈ లోకము కాకూడదని శేషించినటువంటి ఆ యొక్క శేషమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారిని మనకు కుమారుడుగా మన మధ్యలోకి నడిపించి రక్షకుడుగా మన మధ్యలో వెలుగును ఆనందమును దయచేయడానికి మన మధ్యలో దేవుడు పుట్టించాడు. ఆ కుమారుని యందు మనము ఏ రీతిగా ఉండాలి? ఈ దినము ఏ రీతిగా ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? సంతోషించుద్దా? మరి ఆనందించుద్దా? ఏది ఏది సార్వత్రిక సంఘములు అడుగుతున్నాడు. ఏది మీ ఆనందం ఎక్కడా? మీ సంతోషం ఎక్కడా? దేవుని రాజ్యమును నేను చూడాలి. నువ్వు ఎప్పుడు చూస్తావు? ప్రభుని యేసుక్రీస్తు లేఖనాలే నువ్వు చూడలేకపోతే, ఆయన మాటలనే నువ్వు చూడలేకపోతే, ఆయన మాటలే నువ్వు వినలేక, హృదయానికి ఎక్కించుకోలేక నువ్వు ఇంకా నీ హృదయాన్ని చీకటి చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఆనందాన్ని రుచి చూస్తావు? పరిశుద్ధాత్మనందలి ఆనందమనై ఉన్నటువంటి ఆ జీవితం మనలో ఎక్కడుంది? బాగా ఆలోచించండి. ఉన్నదా? ఏమ్మా, ఉందా? మరి అదే దేవుని రాజ్యము. ఆ ఆనందం అనుభవించు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉంది. పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఆ ఆనందాన్ని అనుభవించడానికి ప్రియమైన దేవుని బిడ్డను సిద్ధమా? ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఆ రీతిగా ఉన్నారా? మరి తండ్రి కుమారుడితోనే ఇద్దరుగా కలిసి ఒకరిగా నివసించినప్పుడు ఎంత ఆనందాన్ని నా దేవుడు అనిపించాడమ్మా. శ్రమలలో కూడా ఆనందాన్ని అనిపించాడే. మరి ముగ్గురితో కలగలిపినటువంటి జీవితం మీది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరా? అది కూడా మరి ఆనందమే లేదు కదా, ఎట్లా చెప్తాయి? ఎట్లా వస్తారు మాటలు? మరి ముగ్గురితో కలగలిపి ఉన్నారే మీరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనందలి ఆనందమునై మీరు ఉండాలి కదా. మరి మీరు ఆనందం ఎక్కడ? ఆనందం ఎక్కడ? మరి ఏంటమ్మా, ఏమి వింటున్నామో, ఏమి మనం వదిలేస్తున్నామో, మరి దేనికి మనం కట్టుబడి ఉన్నామో, దేనిలో మనము జీవిస్తున్నామో మనకే అర్థమ కాని జీవితం. అర్థమ కాని జీవితానికి ఒక అర్థాన్ని దేవుడు ఎప్పుడు ఇవ్వాలి? మనకు ఎప్పుడు ఇవ్వాలి? ఆలోచించండి. మరి దేవుడు అంటున్నాడు, మరి మన జీవితాలు కూడా, క్రైస్తవ జీవితాలు కూడా మరి ఈ విధంగా ఉండొద్దు. విశ్వాసులు ఈ విధంగా ఉండండి దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త చూడండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ లేఖనము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు.
అతడు ఒకని ద్వేషించి ఒకరిని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా లేదా ఒకని పక్షముగా నుండి ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పష్టంగానే చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఆయన యథార్థంగానే మాట్లాడతాడు. ఇద్దరు మనుషులకు ఒకడు దాసుడుగా ఉండలేడు. వాడు ఇటు బొమ్మంటాడు, ఇంకొకటి ఇటు బొమ్మంటాడు. ఉండేది ఒక్కడు. ఎటు పోవాలి అమ్మా? ఎటు పోవాలి? మరి స్పష్టంగానే తెలియజేస్తున్నాడు. మరి ఇద్దరు యజమానులు కూడా దాసుడుగా ఉండలేడు, పనికిరాడు. మరి అదేవిధంగా నీకును స్పష్టంగా తెలియజేస్తున్నాడు లోక మర్యాద ఏమిటో. ఏది? దేవునికిని సిరికిని ఈ రెండిటికి మీరు దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. దేవునికి సిరికి మధ్యలో మీరు దాసులుగా ఉండలేరు. ఒకరికి దాసులుగా ఉండాలి. అది దేవునికి దాసుడుగా బ్రతకండి. అది దేవునిలో మాత్రమే జీవిస్తే అది దేవునికి మర్యాద నువ్వు ఇచ్చినట్లు, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదమును పొందుకున్నట్లు, ఆ దేవునిలో ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు. మరి నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే వీలు కాదమ్మా. అంటే వీలు కాదు. దేనికైనా అవ్వనన్నా ఎన్నుకో, బువ్వనన్నా ఎన్నుకో. అదే చెప్తున్నాడు. నా దేవుడిని ఎన్నుకుంటావు, లేదా లోక మర్యాదను అనుసరించి ఆస్తులు అంతస్తులు కావాలని ఓటికి ఎన్నిక పడతావో మనకు తెలియదు. మీరు ఆలోచించుకోవాలి. విశ్వాసులకు స్పష్టంగానే తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి సిరికి మధ్యలో నువ్వు దాసుడుగా ఉండలేవు బిడ్డ. నువ్వు దేవునికి దాసుడవవు. దేవునిలో నువ్వు ఉన్నట్లయితే నీకు దేవుడు పరిశుద్ధాత్మ ఆనందంతో నిన్ను నింపుతాడు. ఆ ఆనందంలో నీకు సిరి కూడా నీ పక్కకు రావాల్సిందే. ఈ లోక మర్యాదలన్నీ కూడా దేవుడు నీ దగ్గరకు తీసుకొచ్చి పెడతాడు. లోక మర్యాద కొరకు నువ్వు వెంపర్లాడుతూ పరిగెత్తావనుకో, దేవుడు నీ కూడా రాడు. నీ జన్మ వ్యర్థం అంటాడు. మరి దేవునికే నువ్వు దాసుడుగా ఉన్నట్లయితే సర్వమును వనకూడి నీ చెంతకు వస్తాయి. అదే ఆనందం అమ్మా. ఆ ఆనందము మన మధ్యలో ఉంది. మన మధ్యలో స్పష్టంగానే ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే అంటాడు, మనసు నిలకడగా లేకపోతే ఆ మనసు వ్యర్థం, ఆ హృదయము వ్యర్థము. నీ హృదయాన్ని నీవు దేవుని ఆధీనంలో ఉంచు, దేవుని ఆధీనంలో ఉంచు. దానికి కూడా చెప్పాడు ఆయన. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఒక మాట చెప్పేస్తాడు. చివరిగా విందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ లేఖనం. ప్రాకారము లేక పాడైన పురము, ప్రాకారము లేని పాడైన పురము ఎంతో, పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. మన మనసును కూడా కట్టుబాటులో ఉంచుకోలేకపోతే వాడు కూడా అంతే. పాడైపోతుంది ప్రాకారం లేకపోతే. ఇంకొకటి, సపోజ్ ఈ మందిరానికే ఈ ప్రాకారం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన గృహానికే ప్రాకారం లేకపోతే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే పట్టణానికి హద్దులు లేకపోతే ఏ విధంగా ఉంటుందో మీకు ఆలోచించండి. కానీ నీ మనస్సు అనే ఆ హృదయమును నీవు నిలకడగా ఉంచుకోలేకపోతే ఆ పాడైన పురముతో సమానమే. ఆ పాడైపోయినటువంటి ఆ పురముతో సమానమే. అందుకే నువ్వు ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం ఉండాలి. నీలో ఖచ్చితమైనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉన్నావా ఒక్కసారి ఆలోచించు. ఆ మనస్సు నీలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి.
ఆలోచించండి. మనం మన హృదయాన్ని కట్టుబాటులో ఉంచుకున్నామా? యథార్థంగా ఉంచుకుని ఉన్నామా? ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆ మనస్సు మనలో ఉందా? ఉంటే ఖచ్చితంగా నీవు పాడైపో, దేవునిలో ఆశీర్వదించబడతావు. పరిశుద్ధాత్మనందలి ఆనందాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ప్రతి విధమైన కష్టాల్లో కూడా నువ్వు అనుభవించగలవు. పరిశుద్ధాత్మలో ఎప్పుడు ఆనందాన్నే చూస్తారమ్మా. దుఃఖం అనేది వారి యొక్క ముఖ కవళికలలో కనిపించదు, ఆనందంగా ఉంటారు వాళ్ళు. మరి అలాంటి జీవితాలని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. మనం మనకొద్దని వెళ్తున్నాం. ఎంతవరకు ఆలోచించండి, ఎంతవరకు ఇది కరెక్టు? మరి ఎన్నో పాపాల నుంచి కదా మనం వచ్చాం, దోషాల నుంచి వచ్చాం, వేదనల నుంచి వచ్చాం, శోధనలను వచ్చాం. ఇవన్నీ కూడా ఎక్కడివి? లోక మర్యాదలు కదా, వాటిని కదా విడిచిపెట్టావు. విడిచిపెట్టి దేవుని లేకొచ్చినటువంటి నీవు సత్యమును సమాధానమునై ఉన్నటువంటి పరిశుద్ధాత్మనందలి ఆనందమునైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యములో నువ్వు ఆనందాన్ని అనుభవించాలంటే నీలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నింపబడాలంటే నీలో పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో రూపాంతరం చెందుతావు. రూపాంతరం చెందిన నీవు దేవుని రాజ్యము ఆనందమునై ఉన్నదని పరిశుద్ధాత్మతో గ్రహిస్తావు. ఆ రీతిగా మనమున్నామో లేదు, ఇక మీదట ఉండాలో వద్దా అనేది కూడా మీలో ఒక నిర్ణయాత్మకమైన మనస్సు కలిగి ఉండాలి. అలా ఉండగలిగిన నాడు ఖచ్చితంగా దేవుని రాజ్యము ఆనందమునై ఉన్నదని నువ్వు గ్రహిస్తావు. దేవుని రాజ్యము ఏమై ఉన్నది అని నిన్నటి వరకు ప్రశ్నించిన నీవు ఈ దినం నా దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధాత్మనందలి ఆనందమునై ఉన్నదని ఈ దినము నుండి దేవుడు మీ అందరికీ తెలియజేయునుగాక. ఆమెన్.